ఓటీటీ అప్డేట్స్ ఈరోజు అయితే నెట్ఫ్లిక్స్లో వార్ టూ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ కూడా. రేపొద్దున 10th మేర తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, జియో హాట్‌స్టార్లో 10th అక్టోబర్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దిగంబదారి బార్బరిక్ తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్లోనే స్ట్రీమింగ్ అవుతుంది 10th సన్ నెక్స్ట్లో. ఆనందాల హరి అక్టోబర్ 17th ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. రావ్ ప్రసాద్ రావ్ G5 తెలుగు 31st అక్టోబర్ స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ అప్డేట్స్. కేవీ అనుదీప్ నెక్స్ట్ మూవీ ఫన్కి. దీంట్లో విశ్వక్సేన్ మెయిన్ లీడ్గా నటిస్తున్నాడు. ఫీమేల్ లీడ్గా ఖైదు లోహర్ వీళ్ళు కాంబినేషన్లో వస్తుంది మూవీ. అక్టోబర్ 10th ట్రేజర్ రిలీజ్ అవుతుంది. తెలుసు కదా హీరో కింద సిద్ధు జొన్నలకొండ, ఫీమేల్ లీడ్ కింద రాశి ఖన్నా, అలాగే శ్రీనిధి శెట్టి యాక్ట్ చేస్తున్నారు. వచ్చేసి అక్టోబర్ 12th అయితే రిలీజ్ అవుతుంది. మోహన్ లాల్ నెక్స్ట్ మూవీ అలాగే పాన్ ఇండియా మూవీ కూడా వృక్షభ నవంబర్ 6th అయితే థియేటర్లోకి వస్తుంది. మలయాళం, తెలుగు, హిందీ, కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది. మన ఎనర్జెటిక్ రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా ట్రేజర్ అయితే రేపొద్దున అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దీంట్లో రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోస్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇది నవంబర్ 28th అయితే రిలీజ్ అవుతుంది. మన ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ డూడ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ రీసెంట్ టైంలో ప్రామిసింగ్ కంటెంట్ ఇవ్వడంలో తను ఉన్నాడని మనకు ముందే తెలుస్తుంది. లాస్ట్ 2 మూవీస్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాయి. అలాగే ఈ ట్రైలర్లో చూస్తే కనుక చాలా బాగుంది. తన కామెడీ టైమింగ్, తన జాయిల్నెస్, అలాగే స్టోరీ సెలెక్షన్ అన్నీ బాగున్నాయి. అలాగే తన నెక్స్ట్ మూవీ కూడా ఎల్ఐకి అది కూడా సూపర్ కాన్సెప్ట్ వస్తున్నారు. చూద్దాం. అక్టోబర్ 17 దివాళీకి థియేటర్లో ఎలాంటి బీస్ట్ అయితే స్టార్ట్ అవుతుందో తన పర్ఫార్మెన్స్కి. ఓకే, అక్టోబర్ 17 అయితే థియేటర్కి వస్తుంది. ట్రైలర్ అయితే వచ్చేసింది. ఎవరన్నా చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. డ్యూడ్. మన పూరి జగన్నాథ్ నెక్స్ట్ మూవీ విజయ్ సేతుపతి గారితో తీస్తున్నారు. దాంట్లో ఫిమేల్ లీడ్స్ వచ్చేసి టబు అనే సముద్ర మేనన్, విజయ్ సేతుపతి గారు మెయిన్ లీడ్గా నడుస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి హర్షవర్ధన్ రామేశ్వర అని చెప్పి నేషనల్ అవార్డు విన్నర్ అయితే తీసుకున్నారనమాట. మూవీ టైటిల్ అయితే అనౌన్స్మెంట్ చేయాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆఫ్ చేసేసారు. కానీ మూవీ టైటిల్ ఏంటంటే స్లమ్ డాగ్ అని అయితే పెట్టారన్నమాట మూవీకి. అలాగే వెంకటేషన్ త్రివిక్రమ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. దాంట్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్లానే ఆయన నేషనల్ అవార్డు విన్నర్ ఆయన్నే తీసుకున్నారు. త్రివిక్రమ్ గారు తమన్నా గారిని వదిలేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని అయితే కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్లో చేస్తున్నాడు. అది అమెజాన్ ప్రైమ్లో. మన డిఆర్ కామెడీ డైరెక్టర్ అయితే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద, రైటర్ కింద చేస్తున్నారు. కానీ డైరెక్షన్ మాత్రం కొత్త డెబ్యూట్ డైరెక్టర్ అయితే చేస్తున్నారు. ఇది షూటింగ్ అనేది 2026 ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే డెకాయిట్ మూవీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఒక యాక్షన్ సీక్వెన్స్లో అడివిశేష్ గారికి లెగ్ ఇంజరీ అయితే అయ్యిందన్నమాట. దానివల్ల షూటింగ్ అనేది బ్రేక్ పడ్డది. ఆ మూలంగానే 99% మూవీ అయితే రిలీజ్ అవ్వదు డిసెంబర్ 25th ఈ ఇయర్ అని చెప్పి అంటున్నారు. ఏం జరుగుతుందో తెలియదు కానీ 99% అయితే మూవీ అనేది పోస్ట్పోన్ అయిపోయింది. అదే సేమ్ రిలీజ్ డేట్కి మన రోషన్, అదే పెళ్లి సందడి సినిమాలో రోషన్ ఉంది కదా, శ్రీరేఖ తన జంటగా నటించారు. శ్రీరేఖ గురించి చెప్పక్కలేదు, డాజన్ సినిమాలోనే తీసింది. రోషన్ ఆ సినిమా తప్ప ఇంకో సినిమా రాలేదు. దాని తర్వాత ఛాంపియన్ అనే మూవీతో వస్తున్నారు. ఇది డిసెంబర్ 25th 2025 రిలీజ్ అవుతుంది. బ్లాక్ బస్టర్ కాంబో ఈస్ బ్యాక్. నిహారిక ప్రొడ్యూసర్ కింద, అలాగే యాదు వర్మ డైరెక్షన్లో వచ్చిన మూవీ కమిటీ కుర్రోళ్ళు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిపి మూవీ తీయబోతున్నారు. ఈ పొట్టు ఎలాంటి జోనర్తో మళ్ళీ ఎలా వస్తారో చూద్దాం. పెద్ది కొత్త న్యూ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు పూణేలో. అది కూడా గ్రాండ్ సాంగ్స్తో. కొరియోగ్రాఫర్ వచ్చేసి మన జానీ మాస్టర్ అనమాట. అలాగే మూవీ వచ్చేసి 60% అయితే ఫినిష్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కూడా ఎడిటింగ్ కూడా లాక్ అయిపోయిందంట. మన రామ్ చరణ్ గారిని అయితే బుజ్జిబాబు గారు రగ్గట్ లుక్లో చూపిస్తున్నారు. చూద్దాం. మ్యాడ్నెస్గా ఉంటుంది. March 27, 2026 చూద్దాం. ముందు చూద్దాం. ఫైనలీ ఎస్ఎస్ రాజమౌళి గారి దగ్గర నుంచి అప్డేట్ రావాలంటేనే చాలా అరుదు. అలా వచ్చినప్పుడు మనం చాలా సర్ప్రైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మహేష్ బాబు గారు పుట్టినరోజుకి అనౌన్స్మెంట్ చేశారు. నవంబర్లో మేము అనౌన్స్మెంట్ ఇస్తాం అని చెప్పి, రివీల్ చేస్తాం అని చెప్పి. నవంబర్ 16th అయితే అదైతే అప్డేట్ అయితే November 16 అయితే ఇస్తానని అయితే చెప్పారు. కానీ ఏం సర్ప్రైజ్, ఫస్ట్ లుక్ టైటిల్ హీరో ఫస్ట్ లుక్ ఏంటని తెలియదు, ఇంకా చెప్పలేదు. అదేం టైటిల్ November 16th అయితే తెలుస్తుంది. సోషల్ మీడియాలో చక్కర అవుతుంది. 10/2 టైటిల్ అయితే వారణాసి అని చెప్పి.
ఓకే. 'వారణాసి' అనేది ఓకే బానే ఉంది గానీ, ఒక పాన్ ఇండియా మూవీ 116 కంట్రీస్‌లో రిలీజ్ అవుతున్న మూవీకి ఈ టైటిల్ సరిపోద్దా లేదా అనేదైతే నాకైతే అర్థం కావట్లేదు. ఓకే. ఇది ఒక బజ్ కింద వచ్చింది కాబట్టి పర్లేదు. మూవీ టైటిల్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. జస్ట్ ఇదొక బజ్ కింద అయితే నడుస్తుంది. ఓకే.